అంటారు కదా కలల వారసుడు అని. ఎందుకంటే మోదీ ఏం చేసినా అద్భుతమే, అది ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా అద్భుతమే. ఎందుకంటే మొన్నటికి మొన్న నేను ముంబై కోల్కతాకు సంబంధించి అక్కడ పడవలో ఉండి కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తున్నాడు, అది నేను చూసే ప్రయత్నం చేసిన. దాంతోపాటుగా ఇక మోడీ ఇక్కడ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏబీవీపీ కానీ లేదా ఆర్ఎస్ఎస్ వాదులకు సంబంధించి బలంగా వినిపిస్తారు. వాళ్ళు బయటికి ఏదో మాకు దీంతో అనుబంధం కాదు, మేము సపరేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక బీజేపీలో ఉండే నేతలు మాత్రం అద్భుతంగా మోడీ భజన చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇలా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ గ్యాస్కు సంబంధించి పెంచిల్లు కదా, ఒకసారి చూడు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యుడిపై మరోసారి ధరల సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిందో లేదో అప్పుడే తన అసలైన నైజాన్ని బయటపెడుతూ గ్యాస్ ధరలను ఆకాశానికి చేర్చింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేళ కార్మికులకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి వాణిజ్య సిలిండర్పై ఏకంగా 1000 రూపాయల భారాన్ని మోపే మేడే చేదు కానుక ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం వందలలో ఉన్న ధరను నేడు వేలల్లోకి తీసుకెళ్లిన వైనంపై సామాన్యులు మండిపడుతున్నారు. సిలిండర్ సాకుతో హోటల్ యాజమాన్యుల మెను ఉంటుంది కదా, వాళ్ళ ధరను అమాంతం పెంచేస్తుంటే సామాన్యుడు కడుపు నింపుకోవడమే గగనమైపోతుంది. ఇక చెప్పుర్రి, 19 కేజీల సిలిండర్ గ్యాస్కు ఎంత పెంచింది తెలుసా? 993 రూపాయలు పెంచిందండి. ఇప్పుడు దీనికి బీజేపీ వాళ్ళు అందరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే పెంచింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. దానికి ఏమైనా సమాధానం చెప్తుందా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆలోచించండి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల దినోత్సవం రోజు ఏకంగా 993 రూపాయలకు పెంచి దాన్ని ఎవరి మీద భారం వేస్తా అనుకున్నాడు? మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి చాలా ఇబ్బంది పాలైపోతుంది కదా. మరి దాని గురించి ఏం సమాధానం ఎందుకు చెప్పలేకపోయాడు? దాని విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది మనందరం కూడా ఆలోచించాలి. అంటే ధరల పెంపు వాళ్ళ ఇష్టమే, ఏది చేసినా కూడా వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు భజన చేస్తారు కదా, ఇప్పుడు చేయరు, సామాన్యుడికి సమాధానం చెప్పుడు. ఎందుకంటే ఇప్పుడు హోటళ్లకు మీరు పోయిరు కదా, ఇయట్ నుంచి పోర్రు. ఎందుకంటే దాదాపుగా 3069కి ఒక సిలిండర్ జరిగింది కదా. ఇప్పుడు మెన్యూలో 100 రూపాయలు ఉన్నది కాస్త 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు ఉన్నది కాస్త 5000 అయిపోతుంది. మీరు హోటళ్ళకి వెళ్ళి తినాలి అనే ఆలోచన వచ్చినా, బయట ఎక్కడన్నా తినాలి అనే ఆలోచన వచ్చినా పూర్తి స్థాయిలో భారం భారీగా పెరిగిపోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. చిన్న సిలిండర్ల మీద బాదుడు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా.